అయితే ఇప్పుడు ఈ రామరాజ్యం స్థాపన కోసం కొంతమంది మీద దాడి జరిగింది. అందులో రంగరాజన్ గారు ఒకరు ప్రధాన అర్చకులు. నేను వెళ్ళి పలకరించాను. సో మీ మీద కూడా దాడి జరిగింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది నిజమా అంటారా? మరి ఏది ఏదన్నా ఉండాలిగా. కాదమ్మా అంటున్నారు. కాదమ్మా, అంటే నేను కూడా అని చెప్పేసి కాదమ్మా, నేను కూడా అంటున్నాను. నీకు అమీర్పేటలో ఫ్లాట్ ఉంది అంటే నువ్వేమంటావు? ఏది చూపించండి అంటావు. ఇది కూడా అంతే కదా. అంటే ఇప్పుడు ఈ రామరాజ్య స్థాపన లాంటి సంస్థలు మనకు అవసరం అంటారా? చిచ్చి చాలుగా ఆన్సర్. చిచ్చి అన్నాను కదమ్మా, ఇంకేంటి ఆన్సర్? ఏమో చిచ్చి అని మళ్ళీ కావాలి అని అంటారేమో అనుకున్నా కదా. చిచ్చి అన్నది కావాలని నేను అన్నాను. అంటే ఆ దాడిని మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ వెళ్ళాం, ఖండించాం. అదొక దౌర్భాగ్యం, అదొక బుద్ధిహీనత. అంటే నేను హిందూ ధర్మంకి కాపాడడానికి వచ్చాను, నేను ఈ రామరాజ్యాన్ని కాదమ్మా అని చెప్పేసి. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ముత్యాలమ్మ గుడి మీద అమ్మవారిని కాళ్ళతో తన్నాడే ఆ దరిద్రుని కూర్చోబెట్టు. ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు రోజు రాత్రుల్లో హైవేలో, ఆపు. ఇఫ్ యు ఆర్ ఏ తోపు. మీ దేవుడు సాతాన్ అంటున్నారు ఈ గొర్రెలు. హిందువులకే పుట్టిన సోకాళ్ళు క్రైస్తవులు, సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేని దరిద్రులు, ఇంటి పేరు లేకపోతే బతకలేని దరిద్రులు, వెనకాల తోక లేకపోతే బతకలేని దరిద్రులు, మా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పుకోలేని దరిద్రులు. వాళ్ళ మీద చూపించింది ఈ ప్రతాపం. మేము ఒప్పుకుంటాం. ఓకే గురుగారు, దీని గురించి ఇంకా ప్రస్తావన అవసరం లేదనిపిస్తుంది నాకెందుకో. ఓకే సార్, మీ గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీడియాకి. కానీ మాకున్న సందేహాలు, ఈ మధ్య వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. అడగండి, కానీ గుర్తుపెట్టుకోండి, దేశము, ధర్మము, దైవము, ఈ మూడు సమాజ హితానికి పనికొచ్చి మూడు అడగండి ఖచ్చితంగా. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాము, మీరు ఎక్కువగా క్రైస్తవుల మీద అటాక్ చేస్తున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటారు? ఎందుకంత పగ? అంటే మనం ఆల్రెడీ అన్ని మతాలని పూజించాలి, అంటే రెస్పెక్ట్ చెయ్యాలి అనేది అయితే మనకు నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మన హిందూ ధర్మంలో. మనం ఒక్కలమే చేస్తున్నాం, అది బాధ. చెప్పండి, నీకు అర్థమైందా? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నా. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ హిందూగా అమ్మ నువ్వైనా నేనైనా వాళ్ళైనా మనం ఏ దేవుడైతే ఇంట్లో అంటాం. అంతెందుకు, నువ్వు ఎక్కడ చదివావు? కాకతీయ యూనివర్సిటీ. ఎప్పుడైనా నువ్వు మీ నాన్నగారితో బైక్ మీద వెళ్ళావా? లేదండి. పోనీ అన్నయ్యతో, ఫ్రెండ్స్తో? అన్నతో వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు ఏ మసీదో కనబడింది, చర్చి కనబడింది, అప్పుడు నువ్వు యాజ్ ఏ ఒక అమ్మాయిగా ఎలా అంటావు? ఇలా ఏదో అంటారు అను. సరే, నేను ఎంతవరకు అనలేదు. అమ్మో గ్రేట్ రా, మా అమ్మాయి బంగారు తల్లి. మామూలుగా మన హిందూ ఆడపిల్లలో సహజంగా ఏదైనా కనబడితే అలాగే నేను దూషించను కూడా. ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి? మొక్కను అలాగని ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి? అంటే మనం అంటున్నారు కదా, ఎందుకు దూషించాలి? ఎందుకు దూషించాలి? ఇప్పుడు మీ నాన్నను పోరంబోకేదవా అన్నప్పుడు నీకు బీపీ వస్తుంది, అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. అవ్వకపోతే నువ్వు ఆ నాన్న కొడుకు కూతురు కాదు, అది విషయం కదా. నువ్వు ఇందాక అడిగిన దానికి ఆన్సర్ ఇది అమ్మా. సో మన పిల్లలు అలా ఏదైనా మసీదో చర్చో కనపడితే అని అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మసీదు చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనేటువంటి విశాల భావం కలిగిన వాళ్ళు మన పిల్లలు. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయినో ముస్లిం అమ్మాయినో ఇలా మొక్కుద్దా గుడి దగ్గర? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నాను నాన్న. నేనేమంటా అంటే, పోనీ నీకు ఇంగ్లీష్లో తెలుసు కదా, గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. దీన్నే నేను చెప్పేది. ఇంకోలా, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ రారా.